నిరుపేదల కడుపు నింపడానికే సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా రేమద్దుల, కృష్ణాపూర్, గోపాల్పూర్, అన్నారం గ్రామాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇచ్చి రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలను క్రమం తప్పకుండా చేపడుతున్నామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మంత్రి కూడా మొత్తం పిలిచి వాళ్ళకే ఇస్తే వాళ్ళకే అప్ప చెప్తా, మీరు ఎట్లా ఉన్నా చెప్పిన అప్పుడు తగ్గి ఈ రాష్ట్రం చేసిన అప్పు రైతులు ఎట్లయితే బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వాలు కూడా బ్యాంకులకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాయి. అట్లా 65 సంవత్సరాలు 21 మంది కలిపి తెచ్చిన అప్పు సుమారుగా 64,000 కోట్ల రూపాయలు. దీనికి 80 పైసలు మిత్తి, అంటే రూపాయి కంటే తక్కువ 70 పైసలు బిల్లు పడుతుంది. ఆ ప్రకారం నెలకు కడుతున్న వడ్డీ, నెలకు రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న వడ్డీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు కడుతున్న వడ్డీ నెలకు సుమారుగా 600 కోట్లు ఉండే వడ్డీ, అసలు 2 అంటే కంతులు 600 కోట్లు ఉండే. అంటే ఒక 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే రైతులకు 20,000 కోట్లు అయింది. మరి 1,00,000 కోట్లు మీరే తప్పు తెచ్చిండ్రు ప్రాజెక్టుల కోసం. 1,00,000 కోట్లు కాదు, 1,20,000 కోట్లు ఉంది తెచ్చిండ్రు. మరి ఆ డబ్బులు రైతుల దగ్గర వసూలు చేసి కడతారా? మరి ఆ ప్రకారం అంటే ఒక్కొక్క రైతు 10 లక్షలు కట్టాలా? అంటే రైతుల దగ్గర రోజు 10 లక్షలు వసూలు చేసి మీరు తెచ్చిన అప్పు కడతారా? తాగడానికి మంచిళ్ళ కోసం మిషన్ బయట చేసింది కదా, అదో 30,000 కోట్లు అప్పు తెచ్చారు. మరి ప్రజలు మంచిళ్ళు తాగుతూ ప్రజల దగ్గర వసూలు చేసి కడతారా? అంటే ఈ పక్కకు పెట్టి దొంగ మాటలు మాట్లాడుతా ఉన్నారు. అసెంబ్లీ నేను అడిగిన, నేను స్వయంగా అసెంబ్లీలో ఇదే హరీష్ రావును అందరి సమక్షంలో అసెంబ్లీ అడిగిన, దీనికి సమాధానం చెప్పంటే దాటేస్తాడు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తానా నేను చెప్పిన అబద్ధం అయితే మాట్లాడా? అంటే ఇది వాస్తవం. అంటేనే ఇలా ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుండి నెలకు ఇన్ని లక్షల కోట్లు వడ్డీ కడతా ఉన్నా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లాగే రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికి 4 ఎకరాలకు ఇచ్చింది, ఇంకా మిగతా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వం కేసీఆర్ కూడా నాయకులు మాట్లాడుతూ ఉంటారు కొందరు. పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికలప్పటి ముందు ఒక 3 నెలల ముందు రైతు భరోసా ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు? రింగు రోడ్డు 7,000 కోట్లకు అమ్మేసిండు 35 సంవత్సరాలు. దానిపైన నెలకు వస్తున్న ఆదాయం 800 కోట్లు 35 ఏళ్లకు. అంటే 30-40 వేల కోట్లు వచ్చే ఆదాయాన్ని 7,000 కోట్లకే అమ్మేసి రైతు భరోసా ఇచ్చిండు.